నంద్యాల పట్టణంలోని హాస్టల్ ఆహారంపై వచ్చిన ఫిర్యాదులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్జిఓస్ కాలనీలోని వామన లేడీస్ హాస్టల్లో విద్యార్థినులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలతో అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ కాకుండా వాటర్ హీటర్లను ఉపయోగిస్తున్నారనే షాకింగ్ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరూ విస్మయానికి గురయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ విద్యార్థి విభాగ్ సభ్యులకు హాస్టల్ ఆహారంపై ఫిర్యాదులు అందాయి. దీనిపై తక్షణమే స్పందించిన సభ్యులు ఫుడ్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్టల్ కిచెన్లో ఆహారం తయారు చేస్తున్న తీరును చూసి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ హీటర్లతో అన్నం వండుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. వీటిని నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించామని, నివేదిక ఆధారంగా హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎస్పీ నవీన్ గౌడ్, టౌన్ కమిటీ సభ్యులు ఆకాష్, ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారి వెంకటరాముడు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నాకు గ్యాస్ లేదు, అది కూడా ఎందుకు చేసినానంటే చెప్తున్న కారణము, నాకు కర్రీస్ అన్నీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కర్రీస్ అన్నీ చేసుకుంటే అన్నం ఒకటికి ప్రాబ్లం అయిపోయింది. గ్యాస్ లేదు. గ్యాస్ 5-6 నెలల్లో తిరిగి వచ్చిన నేను. నా దగ్గర ఎవరి దగ్గర లేదు గ్యాస్ లేకుంటే అన్నం వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో ఆ రోజు హీటర్ పెట్టిన తప్ప మిగతా రిస్క్ పెట్టలేదు. ఎట్లా చేసినారు? హీటర్ నీళ్లు బాయిల్ చేసినాం అంతే. ఒక్కరోజు చేసింది అంతే. వాటర్ బాయిల్ ఫుల్ బాయిల్ కూడా కాదు, మళ్ళీ కొద్దిగా హీట్ చేసి దాంట్లో పెట్టాం అంతే. మళ్ళీ పొయ్యి మీద వండినాం. మామూలుగా అందరూ అన్నం విరగబెడతారు, నేను వంచితే అన్నం నాది ఈ టేస్ట్ వస్తుంది. అన్నం విరగబెడితే వేరే టేస్ట్ ఉంటుంది, నా అన్నం వంచితే ఈ టేస్ట్ వస్తుంది. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, మీరు రేట్ పెంచిస్తే నేను గ్యాస్తో అన్నీ మీకు ఇప్పుడు ఏ విధంగా అన్ని పెడుతున్నానో అదే విధంగా అన్ని పెడతానమ్మా, లేకపోతే ఇంకా కొన్ని తగ్గించే ఐటమ్స్ పెడతానమ్మా అని చెప్పినానండి. అది విషయం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ధర్మ పరిషత్ వారి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మేము శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారి మా స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ కలిసి మరియు ఈ పరిషత్తు సంబంధించిన పరిషత్ విద్యార్థి విభాగం వారికి సంబంధించి వారితో ఈ వామన గర్ల్స్ హాస్టల్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ ప్రకారం వారు విద్యార్థి సంఘం వారు చెప్పడం ఏమంటే ఇక్కడ వాటర్ హీటర్తో రైస్ తయారు చేసి అది స్టూడెంట్స్కు వినియోగిస్తున్నారు అనేది తెలపడం జరిగినది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ వచ్చి హాస్టల్ ఓనర్ను ఎంక్వైరీ చేయగా అటువంటిది ఏం జరగలేదు. గతంలో ఒకసారి నేను ఆ విధంగా చేయడం జరిగినది. అయితే అప్పుడు కూడా గ్యాస్ కొరత వచ్చినందువలన ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ చేసుకుని ఆ వాటర్ ఈ హీట్ అయిన వాటర్ను రైస్లో కలుపుకొని మళ్ళీ కట్టెల పొయ్యి మీద నేను తయారు చేయడం జరిగినది. ఆ విధంగానే చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు తయారు చేయలేదు అని చెప్పడం జరిగినది. కాబట్టి మేము ఇతనికి ఇక్కడ హాస్టల్ నిర్వహణకి తెలపడమేనగా మీరు ఇటువంటి ఆహార పదార్థాలను స్టూడెంట్స్కు తయారు చేసి వడ్డించేటప్పుడు నాణ్యతమైన, శుభ్రమైన, శుచికరమైన తయారు చేసి వారికి అందించవలను. వారి విద్యార్థులు కాబట్టి మనోశక్తి బాగా జ్ఞాపక శక్తి పెరిగేదానికి కూడా మంచి ఆహార, పుష్టికరమైన ఆహారం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. మీ హాస్టల్ నందు ఉన్న పరిసర ప్రాంతం అంతా శుభ్రముగా ఉంచుకోవలను అని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ హాస్టల్ నందు వండిన ఆహార పదార్థాలను నమూనాలుగా సేకరించి అది పరీక్షల కొరకు గుంటూరు ల్యాబ్కు పంపబడనని తెలుపుతున్నాము. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా అతనిపై కూడా చర్యలు తీసుకునబడనని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జిల్లా వారి నుంచి వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు మేరకు మామూలుగా పురపాలక సంఘంలో జాయింట్గా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని కలిసి సంయుక్తంగా మేము తనిఖీ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా గత నెల కూడా కమిషనర్ గారు ఈ
హాస్టల్స్ నందు ప్రతి ఒక్కరూ విధిగా మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ సేఫ్టీ వాటి నుంచి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకొని వాటిని శుభ్రంగా, అంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ప్రతి హాస్టల్ కూడా పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని, హాస్టల్ చుట్టుపక్కల వీళ్ళు నివసించే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశాల్లోకంతా వీళ్ళు వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ కూడా బయట వేస్తున్నారని హాస్టల్ నిర్వహించే యజమానులకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో చాలామంది గైర్హాజరైన వారికి కూడా మేము నోటీస్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ప్లాస్టిక్ నివారించడానికి కానీ ప్రతి ఒక్క హాస్టల్ చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా కూడా ప్లాస్టిక్ను వ్యతిరేకించి స్టీల్ ప్లేట్లలోనే ఆహారం తీసుకోవాలని, స్టీల్ గ్లాసుల్లోనే మంచినీళ్ళు తాగాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్యానికి ఏమైనా ఆహారంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా విరేచనాలు కానీ వామిటింగ్స్ కానీ జరిగితే మనకు వెంటనే డిహైడ్రేషన్ జరిగి బాడీ చాలా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ వారు ఇచ్చిన ప్రతి సూచనలను పరిగణనలోకి తీసుకొని ఖచ్చితత్వాన్ని ఈ హాస్టల్ నిర్వాహకులు ఆహార పదార్థాల్లో వడ్డించే విషయాల్లో మంచి పరిశుభ్రతను పాటించాలని మున్సిపాలిటీ నుంచి మరొకసారి తెలియజేస్తూ, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు, ఫుడ్ ట్రేడ్ లైసెన్సులు కూడా ప్రతి ఒక్క హాస్టల్ పొంది ఉండాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మనకు నంద్యాల పట్టణం నందు ఉన్నటువంటి న్యూస్ కాలనీ నందు వామన హాస్టల్ నుండి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం కూడా ఒక వాటర్ హీటర్తో చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ని మేము దృష్టిలో పెట్టుకొని ఫుడ్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళకి మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్ వాళ్ళు వచ్చేసి మేము కూడా మా టీంతో ఇక్కడ హాస్టల్ని వీక్షించడం జరిగింది. తర్వాత సార్ వాళ్ళు వాళ్ళ ప్రాసెసింగ్ అన్నీ చూసుకొని ఇక్కడ ఫుడ్ సంబంధించినటువంటి నమూనాలన్నీ సేకరించుకొని సార్ వాళ్ళ ప్రాసెసింగ్ వాళ్ళు చేయడం జరిగింది. అలాగే నేను చెప్పడం ఏంటంటే, మీరు ఎక్కడి నుంటో వేరే రాష్ట్రాల నుండి వచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నారు చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ లోకల్ సమస్యల గురించి మేము చెప్తే మాకు ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు ఫేస్ చేస్తారనే ఉద్దేశంతో మీరు ఈ సమస్యలను బయటికి తీసుకురావడానికి భయపడకండి. ఏదున్నా సరే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మీ సమస్య ఏదున్నా సరే మా దృష్టికి తీసుకొస్తే కనుక, సమస్య ఖచ్చితంగా అక్కడ ఉంది అంటే కనుక మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. 100% మేము ఇది తెలియజేస్తున్నాము. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా సమస్యలు ఉంటే మాత్రము దయచేసి మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.